Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న శాసనసభ్యులు వెనుగండ్ల రాము. నేను ఎమ్మెల్యేగా గెలిచింది ప్రజల మద్దతుతో. ప్రజలు నాకు మధ్యవర్తులు లేరన్న ఎమ్మెల్యే. గాంధీ మండపంలో మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కూటమి నేతలు. శాంతితో ఏదైనా సాధించవచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అంటూ కొనియాడిన ఎమ్మెల్యే రాము. మరోసారి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలు మోసం చేశారన్న వైసీపీ నేతలు. గెలుపు కోసమే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలు చేశారన్న మండలి హనుమంతరావు. నాపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో తాను విధులు నిర్వర్తిస్తున్నానని, తాను గెలిపించిన ప్రజలకి నాకు మధ్య ఎటువంటి మధ్యత్వం ఉండకూడదన్న ఉద్దేశంతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. శాసనసభ్యుడిగా గుడివాడలో తాను పనిచేసేది ప్రజల కోసం, గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం తప్ప మధ్యవర్తులను ప్రోత్సహించడానికి, ప్రజలను పీకుతింటున్న వారికి అండగా ఉండటానికి కాదు అంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నేడు గుడివాడ పట్టణపుర వీధుల్లో తన సొంత ద్విచక్ర వాహనంపై అధికారులకు, వ్యక్తిగత సిబ్బందికి, మీడియాకి తెలియకుండా ప్రజల వద్దకు వెళ్లి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేలా కొంతమంది తన వెంట తిరుగుతూనే పేద ప్రజలను, రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకునే వారిని ఇబ్బందులు కలిగిస్తున్నారన్న విషయం గ్రహించి వారి వద్దకు నేరుగా వెళ్లి వారు పడుతున్న ఇబ్బందులు తెలియజేయాలని, ఎటువంటి వ్యక్తులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, చిరు వ్యాపారాలకు, పేదవారికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కనుమరుగిన నేతలను చూశాం, కానీ గెలిచిన తర్వాత కూడా ప్రజలతో పాటు ఉండి ప్రజల వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే రాము ఒక్కరే అంటూ చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి నేత గుడివాడలో ఉన్నంత వరకు తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఎటువంటి కష్టం వచ్చినా నేరుగా వెళ్లి సమస్య చెప్పుకునేలా తమకు అన్ని విధాలుగా ఎమ్మెల్యే అండగా ఉంటున్నారని వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకుని కూటమి నేతల ఆధ్వర్యంలో గాంధీ మండపం నందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే వెనగళ్ల రాము మరియు కూటమి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచంలోని అతి శక్తివంతులైన వారిలో జాతిపిత మహాత్మా గాంధీ ఒకరని శాసనసభ్యులు వెనగళ్ల రాము అన్నారు. యుద్ధంతోనే దేశ స్వతంత్రం సాధ్యమని ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే ఆయుధం పట్టకుండా శాంతియుత మార్గంలో దేశ స్వతంత్రం కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అంటూ తెలిపారు. అటువంటి మహనీయుడు అడుగుపెట్టిన గుడివాడ ప్రాంతంలో ఆయనను స్మరించుకునేలా గాంధీ మండపాన్ని నిర్మించడం అభినందనీయమని, త్వరలోనే ఈ గాంధీ మండపాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు, గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, విఘ్నేశ్వర స్వామి ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్, గోకవరపు సునీల్, ఎక్కిలి మణిదీప్ మరియు పలువురు కూటమి నాయకులు, ఆర్యవేశ ప్రముఖులు, విశ్వేశ్వర స్వామి దేవస్థాన సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గం కూటమి నాయకులందరూ ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అంటే ప్రపంచంలో స్టాండ్ అవుట్ అవ్వగలిగిన అతి కొద్ది మందిలో ఈయన ముందు భాగంలో ఉంటారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత మోస్ట్ పాపులర్ వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఆయన మహాత్మా గాంధీ గారు. ఆయనకు అంత పాపులారిటీ ఎందుకు వచ్చిందంటే ఏంటంటే ఒక కొత్త ప్రయోగంతో యుద్ధాలు చేసే కాదు, ప్రపంచాన్ని జయించాలన్నా ఎవరిని జయించాలంటే యుద్ధాలు చేసే కాదు, అహింసా మార్గం కూడా చేయొచ్చని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పి మా భారతీయులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఒకే మార్గంలో నడపగలిగిన ఏకైక నాయకుడు ఆయన మహాత్మా గాంధీ గారు. ముందు ఆయన వచ్చే ముందు కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా, అప్పటి కాంగ్రెస్ పార్టీ ద్వారా. కానీ మహాత్మా గాంధీ గారి చేరిక తర్వాతే అసలు ప్రజలందరూ ఏకతాటి మీద తీసుకొస్తూ ఉంటుంది. అలాంటి ఆయన ప్రపంచానికే స్ఫూర్తి చేయడమే కాకుండా మార్టిన్ లూథర్ కింగ్ మరియు అలాగే నెల్సన్ మండేలా గారు ఇలాంటి మహా వ్యక్తులు కూడా ఆయన మార్గంలో నడిచి వాళ్ళకి కావాల్సింది సాధించుకుంటూ జరిగింది. అంటే సో అహింసా మార్గాన్ని ప్రజలందరూ కూడా ఇలాగే పాటించి అన్ని మతాలని కలిపి అందరం కలిపి ఏదైనా ఒక పని మీద ఒకే పని మీద మనకు కావాల్సిన అందరికి పంపించే పని ఏదైనా ఉంటుంది. ఎందుకంటే అందరూ కలిపి పనిచేస్తే ఎలాంటి విజయం సాధించవచ్చు అని చెప్పేసి ఆయన సూచించారు. అదే మార్గంలో కూడా అందరం కూడా నడుస్తామని ఇప్పుడు ప్రతిజ్ఞ చేసుకుంటూ మరొకసారి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో అందరి ఆధ్వర్యంలో ఈ రోజున నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీ గారి యొక్క ఏదైతే అహింసావాదం, శాంతియుతంలోనే ఆయన మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడి యొక్క ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన్ని మరింత స్ఫూర్తి తీసుకుని మనందరం కూడా రాజకీయాల్లో కానీ దేనికైనా సమాజంలో మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ
ఈ రోజున మహాత్మా గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు జాతిపిత మన భారతాన్ని బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి విడిపించి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి, మనందరికీ ఆరాధ్య దైవం మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి. ఆయన ఈరోజు 140 కోట్ల పైచీలుకున్నటువంటి భారతీయులందరూ కూడా ఆయన్ని స్మరించుకునేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ రోజున అనేక మంది దేశభక్తులు వివిధ రకాల్లో పోరాటాలు చేసినప్పటికీ గాంధీ మహాత్ముడు ఎంచుకున్నటువంటి ఆయుధం అహింసా మార్గంలోనే ఆ రోజున మన భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి వ్యక్తి. ఆయన చూపిన బాటలోనే అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాడు ఆయన. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ గుడివాడ ప్రాంతంలోకి విచ్చేసినప్పుడు ఈ గాంధీ మండపాన్ని సందర్శించి ఇక్కడ ఆయన కూర్చున్నటువంటి ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశంలో ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉంది ఈరోజు గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున. తప్పనిసరిగా ఆయన ఆశయాల్లోనే ముందుకెళ్తూ గుడివాడ తెలుగుదేశం పార్టీ వెనుగేల రాము గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరే నామ్, సబ్కో సన్నిధి హే భగవాన్ అని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ, అదే జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఆయన లౌకికవాదం, ఐక్యత అందరికీ చూపించిన మార్గం. అదే మార్గాన్ని అందరూ పాటించాలని ఆయన యొక్క మరణం చెందారు. ఐక్యతతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఆయన పోరాడి హత్యకు గురయ్యారు. ఆయన యొక్క 77వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ గాంధీ మండపంలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు వెనుగల రాము గారు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. భారతదేశ స్వతంత్రం కోసం ఆయుధం పట్టడమే కాదు, శాంతియుత మార్గంలో కూడా పోరాడవచ్చు అని సూచించి దేశ స్వతంత్రం కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అంటూ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ కొనియాడారు. నేడు మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకుని ఏలూరులోని మహాత్మా గాంధీ విగ్రహానికి గుడివాడ పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం గోకవరపు సునీల్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎనలేని సేవలు చేయటమే కాకుండా దేశానికి దిశానిర్దేశాలను అందించిన మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవవలసిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరివిది సుబ్బారావు, బొగవరపు తిరుపతయ్య, తుంపూడి సాంబశివరావు, దండమూడి సీతారామస్వామి, దోసపాటి హరిప్రసాద్, కొత్త సుబ్బారావు, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు బెజవాడ బాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కొప్పూరి రవికిరణ్, కోశాధికారి విష్ణుశృతి సంతంకుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏలూరు రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి పురస్కరించుకొని మా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో, అలాగే పెద్దలు తుంబుడు సాంబశివరావు గారు, అలాగే బొగవరపు తిరుపతయ్య గారు, అలాగే దోసపాటి హరిప్రసాద్ గారు, తిరువిల్లి సుబ్బారావు గారు, చలివాది మోహన్ రావు గారు, ఇలా చాలా మంది పెద్దలు రావడం చాలా సంతోషకరం. అలాగే కపుల్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యే మా పెద్దమల్లి బాబ్జీ గారు, వీళ్ళందరూ మా యొక్క గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాం. ఆయన స్వతంత్రానికి రావడం కోసం ఒక లౌకికవాదంగా, ఐక్యతగా ఉండాలనే కోరికతో ఆయన అసూలు బాశారు. ఆయన యొక్క ప్రధాన లక్ష్యం ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలం అనే దాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన మహనీయుడు, జాతిపిత మన మహాత్మా గాంధీ గారని మరొకసారి ఆయన స్మరించుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా ఆర్యవైశ్య యువజన సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మన గాంధీ బొమ్మ దగ్గర ఏలూరు రోడ్డు ఇవాళ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా దీనికి చీఫ్ గెస్ట్ అనుకోండి, ఏదైనా పెద్దలు అనుకోండి, మన సునీల్ గారి ఆధ్వర్యంలో, వెనక బ్యాక్గ్రౌండ్ నడిపించే సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.
నేను గారు గాంధీ గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా చెప్పగలం. ప్రపంచంలోనే కూడా గాంధీ గారి అంటే అక్కడ విగ్రహాలు పెట్టారు. అన్ని దేశాల్లో కూడా, అమెరికాలో కూడా ఉన్నాయి. ఆయన తలుచుకోలేని వాళ్ళు లేరు. ఎందువల్లంటే ఆయన ఉండబట్టే మనం ఇవాళ మన ఫుల్లుగా స్వతంత్రం, మన స్వేచ్ఛా విధానం, రాజ్యాంగం ఎలా నడవాలి, ఎలా ఈ రూల్స్ రెగ్యులేషన్ అంతా ఆయన వల్లనే వచ్చింది. అలాంటి గాంధీ గారిని వర్ధంతి రోజు, జయంతి రోజు రెండు మనం జరుపుకుంటున్నాము. నా వయసు సంఘాలు అన్ని ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరిగేందుకు వారి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ, మరి సునీల్ గారికి, అలాగే ఆర్య వైశ్య ప్రముఖులు పెద్దలు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వర్ధంతి జయంతి ఒకటే కాదు, ఆయన నాన్ వైలెన్స్ సింహం. ఆయన ఆ నాన్ వైలెన్స్ సింహం చేసిన నాదమే ఆ రోజు ప్రణవనాదమైంది. నాటికి నేటికి ఏ కాలానికైనా సరే ఆ నాన్ వైలెన్స్ సింహం చేసినటువంటి నాదమే, ప్రణవనాదమే మనకు మార్గం చూపుతుంది అనమాట. కాబట్టి ఆ ప్రణవనాదాన్ని చేసిన అహింసావాదికి మనం చేతులెక్కి మరొకసారి నివాళులు అర్పిస్తూ జై. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏలూరు రోడ్లోని మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద ఆర్యవైశ్య క్లబ్బు, యువజన సంఘాలు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవడం అయింది. ఈ మహాత్మా గాంధీ గారు 1948వ సంవత్సరంలో సాయంత్రం పూట మీటింగ్కి వెళ్ళేటప్పుడు నాథూరామ్ గాడ్సే ఆయన తుపాకీతో కాల్చి చంపారు. ఆయన హేరామ్ అనుకుంటూ చనిపోయారు. ఆయనకి మనమందరం కూడా నివాళులు అర్పించడం ఈ రోజున ముఖ్యం. భూపతి రాఘవ రాజారాం, ఈశ్వర్ అల్లా తేరే రామ్, సబ్కో సన్నిధి హే భగవాన్. అంటే మీరు ఏ మార్గంలో దేవుణ్ణి పూజించినా వెళ్ళేది ఒకటే మార్గం, ఒకటే చోటుకి వెళ్తున్నాము అని చెప్పేసి గాంధీ గారు మనకి మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ని మనం మతపరంగా దాన్ని డివైడ్ చేసి కొంతమంది ఆయన్ని ఒక మతానికే ఆయన సేవ చేస్తున్నారు, ఒక మతానికే ఆయన ప్రోత్సహిస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయన్ని సాధురామ్ గాడ్సే అని ఆయన చంపడం జరిగింది. కానీ ఆయన మార్గం అందరి లౌకికవాదం అహింసతో ఆయన ముందుకు వచ్చి స్వతంత్రాన్ని కూడా సంపాదించిన వ్యక్తి మహాత్మా గాంధీ. మౌన పోరాటాలు, ఎన్నో పోరాటాలు చేశారు. కత్తి లేకుండా మాటతో అతని అహింసా సిద్ధాంతంతో స్వతంత్రాన్ని సంపాదించిన వ్యక్తి మహాత్మా గాంధీ. వారికి ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పిస్తున్న పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం మరియు కపుల్స్ క్లబ్, వాసవి క్లబ్ కపుల్స్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్నికలకు ముందు గెలవాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇచ్చిన హామీలు అమలు చేయలేము అంటూ మాట్లాడటం హాస్యాస్పదమని మండలి హనుమంతరావు మండిపడ్డారు. బోయవారి వీధిలోని మండలి హనుమంతరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసే మోసపూరిత వాగ్దానాలు నమ్మవద్దంటూ చెప్పడం జరిగిందన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తూ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన సందర్భంగా సూపర్ 6 పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నామని చెప్పి మరోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడం జరిగిందంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంవి నారాయణ రెడ్డి, షేక్ బాజీ, సయ్యద్, కొంగితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్, ప్రశాంత్, దొడ్డు చిన్న మరియు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. మేము ఏ విధంగా అయితే బోటకు హామీలు ఇస్తారు, దానివల్ల ప్రజలు మోసపోవద్దని చెప్పి మా ఆది నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సాధారణ కార్యకర్తలు చెప్పినప్పటికీ కూడా ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు మీకు కేజీ బంగారం ఇస్తాను, BMW కారు ఇస్తాను అని వాగ్దానాలు చేస్తాడు. ఎన్నికలు అయిన తర్వాత సర్వసాధారణమే ఆయన మళ్ళీ వీటిని మర్చిపోతాడు అని చెప్పి. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో గెలవడానికి అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఆ సమయంలో ఎన్నికలు అయిన తర్వాత కాకమ్మ కథలు చెప్పి మరి అన్నీ కూడా ఎగనామం పెట్టడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒక ఉపద్రవం ఏర్పడి, ఆర్థిక స్తంభన ఏర్పడి, ఆర్థికంగా పూర్తిగా ప్రపంచ దేశాలు విలవిలాడే సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను ఎట్టి పరిస్థితులను ఆపకుండా పూర్తిగా అమలు చేయటం, పేద ప్రజలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అంటే ఆర్థికవేత్తలు ఏ విధంగా అయితే చెప్పారో, ప్రజల చేతికి డబ్బు వెళ్ళినప్పుడే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆ కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనీని సర్క్యులేట్ చేసి కొనుగోలు శక్తి పెంచడం ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి చేయటం. ఎన్నికల ముందు సూపర్ 6లని, సూపర్ 7లని, లేదు ఇంకేయో ఆకాశాన్ని కింద దింపుతాం, భూమిని పైకి లేపుతాం అని చెప్పి ప్రకటన చేసి నిన్నటి రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అప్పు తెచ్చాడని ఎన్నికల ప్రచారంలో అనేక సార్లు చేశారు. నువ్వు మరి అప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి నువ్వు మరి హామీలు ఎట్లా ఇచ్చావు? నీకైతే తెలుసు అన్నమాట, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ హామీలు అమలు చేయలేను, నేనేదో గారడీ చేసి అమలు చేసేస్తానని చెప్పేసి సంపద సృష్టిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మరి నిన్న చెప్పిన దాని ప్రకారం నేను అమలు చేయలేకపోతున్నాను, నేను అపోహలకి పోయాను కాబట్టి నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను, ప్రజలకు క్షమాపణ చెప్తున్నానని చెప్తే నీ పెద్దరికానికి వయసుకి గౌరవంగా ఉంటుందని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం. జీడిపి రేటు 15% వెళ్ళాలి అంటే భారతదేశం యొక్క జీడిపి రేటు ఇవాళ ఎంత ఉంది? 15కి ఎప్పుడు వెళ్తుంది అంటే నేను ఇవ్వను అని స్పష్టంగా, నేను మిమ్మల్ని మోసం చేశాను అని చెప్పడం స్పష్టంగా జరిగింది. మాట్లాడితే మీరు రోడ్లే లేదు, డబ్బులు లేవు, నేను డబ్బులు తీసుకొస్తున్నాను కేవలం అమరావతి బాగు చేయటానికి, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేయటానికి, దీనికే కడతాను తప్పితే మిగతాటికి ఖర్చు పెట్టను అని చెప్తావు. ఏదో సామెత చెప్పినప్పుడు తింటాకి తిండి లేదు, మేసాలకి సంపంగి నూనె అని. ఇక్కడ పేదలు భోజనం లేదురా బాబా అల్లో రామా అని అంటుంటే వీళ్ళని వదిలేసి నేనేదో అద్భుతం సృష్టిస్తాను, ఆకాశంలో దింపుతాను అని చెప్పే పిచ్చ ప్రకటన ఎక్కడైనా మాని, మరి ఒక సభలో మంత్రి నారా లోకేష్ గారు మేము వెనక ఏదైతే మీకు సూపర్ 6 అని హామీలు ఇచ్చామో ఆ హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోండి అని బహిరంగ ప్రకటన జరిగింది. మరి ఈరోజు ఆయన ఏం చెప్తాడు? మరి ఈయనకి తోక పార్టీగా ఉన్న జనసేన మరి నేను ప్రశ్నిస్తాను అని చెప్పే జనసేన అధినేత మరి ప్రశ్నించలే అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు నిజాయితీ ఎవరిలో ఉంది? కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదాటి ప్రకటించే ప్రయత్నం ఎవరు చేస్తారని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది. అవన్నీ అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోతూ ఉంది. ఎన్నో అలవిగైన హామీలు ఇచ్చి, అసాధ్యమైన హామీలు ఇచ్చి, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇవాళ డబ్బులు లేవని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇదే తెలుగుదేశం పార్టీ కూటమి కానివ్వండి, విపరీతమైన అబద్ధాలు. ఒక అబద్ధాన్ని చంద్రబాబు నాయుడు రిలీజ్ చేస్తే దాన్ని వేరే పార్టీ వాళ్ళందరూ కూడా అదే కరెక్ట్ అని చెప్పేసి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ప్రజలకు నమ్ముతారని చెప్పేసి ఆ నిజాన్ని నిజంగా ప్రజలు నమ్మారు. నమ్మి వీళ్ళ మోసపూరిత మాటలు విని ఓట్లేశారు. కానీ ఇవాళ మరి ప్రజలను ఏమారుస్తూ ఉన్నది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గతంలో ఇన్ని అబద్ధాలు చెప్పాడంటే 10 లక్షల కోట్లు అన్నాడు, 14 లక్షల కోట్లు అన్నాడు. అదే అబద్ధాన్ని పురంధరేశ్వరి అకేషాలు చెప్పిస్తారు.
ఆమె 11,50,000 కోట్లు ఆవిడ అంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సాక్షాత్ పార్లమెంట్ ఏమో 6 లక్షల కోట్లు అంటది. మనం మీరు బడ్జెట్లు ఎంత చూపించారు? వాస్తవాలు ఇప్పుడు ప్రజలకు తెలుస్తాయి. 6 లక్షల కోట్లు, దాంట్లో కూడా 2,70,000 కోట్లు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది. అది తీసుకున్న అప్పులో కూడా ఇంత పారదర్శకంగా వైసీపీ ప్రభుత్వం ఉంటే మీ వ్యవహారం మీరు ఏమీ చేయలేక, గతంలో చంద్రబాబు నాయుడు చాలాసార్లు అన్నారు, బటన్ నొక్కడమే కదా, బటన్ నొక్కడమే కదా, 75 ఏళ్ళ ముసలి కూడా బటన్ నొక్కుద్ది అన్నాడు. ఇప్పుడు మీరు నొక్కండి బటన్, ఎందుకు నొక్కలేకపోతా ఉన్నారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తాం. మేము ఒక్కడే అడుగుతున్నాం. సూపర్ మీరే చెప్పారు, ఒక మీరు బల్ల గుద్ది చెప్పారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. ఇప్పుడు ఏం చేశారు? నీకు 0, నీకు 0, నీకు 0, నీకు కూడా 0. అంటే విద్యను వైద్యాన్ని ఒక అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిపిస్తే మీరు ఇవాళ దాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి. విద్యార్థులు ఏం చేశారు? హాస్పిటల్ కూడా అట్లా తయారైపోయింది. మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ మా కార్యకర్తల మీద హరాస్మెంట్ చేయడము, వాడి మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ అభివృద్ధి మీద చేయండి. మీరు చెప్పారు సూపర్ 6 చేయండి, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు. మీరే బహిరంగ 5-6 మీటింగ్లు చెప్పారు, ఓపెన్గా చెప్పారు. విద్యుత్ ఛార్జీలు రాష్ట్రంలో పెంచను, ₹1 కూడా పెంచను, మేము అధికారులు వచ్చి తగ్గిస్తాము, ప్రతి ఇంటికి విద్యుత్ ఇచ్చి మీరే మళ్ళీ అమ్ముకునేతో చేస్తారని చెప్పి మీరే అన్నారా? వాళ్ళు రాగానే ఎంత భయంకరంగా పెంచారు. వైసీపీ పోతే 5 ఏళ్లలో 50 పైసలు పెంచితే మీరు ఒక్కసారే ₹1.5 పెంచారు ఇంటికి. మాకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే ఇదేంటి బాబు ఎక్కువ వచ్చింది, నేను నార్మల్గా ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఏమండి 2022లో మీకన్నా ముందు ఉన్న వాళ్ళు వాడుకుని వెళ్ళారు, ఆ బిల్లు ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారు. చూడండి ఎంత దుర్మార్గమో చూడండి. ఎవరో మాకున్న ముందు అద్దెకు ఉన్న వాళ్ళు వాడుకుని పెండింగ్ ఉన్న కరెంట్ బిల్లు మమ్మల్ని కట్టమని వచ్చింది. అలా ప్రతి చోట అట్లా జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఉంటే మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ, మీరు చెప్పిన హామీలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏం చేయండి. ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ ఎట్లా ఇవ్వలేరు. ఆయన ఇచ్చిన ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు, 15,000 ఇచ్చాడు, ఆ 15,000 ఇవ్వండి. రైతు భరోసా పాత ఇచ్చారు, అయితే ఇవ్వండి. ఎక్కువ ఎట్లా ఇవ్వలేరు, ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఆర్థిక పరిస్థితి బాధ మీరే చెబుతున్నారు. హామీలు ఇచ్చే ముందు మీకు తెలియదా? అంతకుముందు మీరేగా శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, దివాళా తీస్తుందని మీరే కంది. అదే నోటితో నేను అంతకని ఎక్కువ పథకాలు ఇస్తాను అని చెప్పి అన్నారు. అంతకని ఎక్కువ పథకాలు ఎట్లా ఇవ్వలేరు, కనీసం అయ్యింది ఇవ్వండి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు చెప్పిన చేయండి. ప్రజలు ఏ విధంగా అయితే మిమ్మల్ని నమ్మారో, ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారో, ప్రజలు మీరు ఇచ్చిన కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మీరు చేయకపోతే మేము ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాము, మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. ఈ రోజున గుడివాడ పట్టణంలో మా పెద్దల మండల మంత్రి గారి ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వారిచ్చిన సూపర్ 6 పథకాలు అనేది వాళ్ళ మనసుకు వాళ్ళకి చేసావా లేదనేది వాళ్ళ మనసుకి వదులుతూ, ఇవాళ మార్కెట్లో సామాన్యుడు ఏదైనా కొనుక్కుందామన్నా చేద్దామన్నా కూడా రేట్లు పెరిగిపోయినాయి. పన్నులు లేక చాలామంది బాధపడుతున్నారు. డబ్బులు అనేది లేక జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేద ప్రజలు డబ్బు అనేది, మనీ సర్క్యులేషన్ అనేది ఏదైనా 10 నెలలకి వచ్చేప్పుడు ఏదో పథకం పడిందంటే ఏదో డబ్బుతో ఏదో కొనుక్కోవటం, ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవటం అనేది జరిగేది. ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం లేదు, అమ్మఒడి లేదు, ఏ ఒడిలు లేవు. ఏ ఒడులు లేక పేద ప్రజలు అన్యాయంగా చాలా బాధపడుతున్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరిచ్చిన సూపర్ 6 పథకాలు అనేది తప్పకుండా నెరవేర్చాలని కోరుకుంటూ, అందరిని కూడా పేద ప్రజలకి ఇవ్వాల్సిన పథకాలు అవనివ్వండి, ఏదైనా సరే మీ ద్వారా జరగాల్సిన పథకాలన్నీ కూడా మీరిచ్చే పథకాలని, రైతు బంధు అవనివ్వండి, అమ్మఒడి అవనివ్వండి, మీరిచ్చిన ఏ పథకమైనా సరే అమలు చేయాలని కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నక్కజిత్తుల సారా చంద్రబాబు నాయుడు 2024 ఎలక్షన్లో నక్క కన్నా హీనంగా హామీలు ఇచ్చి సూపర్ 6 అన్నావు.
మరి ఈరోజు సూపర్ 6 నేను చేయలేను, నా దగ్గర బడ్జెట్ లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అని చెప్పేసి 2 చేతులు ఎత్తుతున్నావు. కానీ గతంలో నీవు దిగిపోయేటప్పుడు 100 కోట్ల బడ్జెట్ మాత్రమే అక్కడ పెట్టావు. 100 కోట్ల బడ్జెట్ అంటే ఒక గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు కట్టడానికి కూడా సరిపోదు. అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతి తక్కువ కాలంలోనే కరోనా అనే మహమ్మారి వచ్చింది. 2 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థ బాగలేదు, కేంద్రము నిధులు ఇవ్వట్లేదు, ఒక పక్కన అప్పుల గోవి. అలాంటి టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ని కన్న తల్లిలా కాపాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, నీవు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటి 8,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి దిగిపోతే నీవెందుకు చేయలేకపోతున్నావు? నువ్వు ఉచిత హామీలు ఇచ్చేసి నేను చేస్తాని ప్రజలను వంచావు, ప్రజలను మోసం చేశావు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేస్తుంది. ప్రజల ఒక్క ఆవేశాలకు మీరు బలిగాక తప్పదు. ఇప్పటికైనా నిన్న మీరు చెప్పినది ఏదైతే నేను ఇవ్వలేనన్నారో ఆ మాటని వెనక్కి తీసుకొని మీ సూపర్ 6 అమలు చేయాలి. చెయ్యని పక్షంలో మీ కూటమి మొత్తం కూడా రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగలేదు, నేను ఏ సంక్షేమ పథకాలు ఇవ్వలేను, నేను నీతిమంతుని బుద్ధిమంతుని, నాకు మీరు ఓట్లేమని చెప్పేస్తే అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుదు. కానీ ముందు నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేయండి, లేదా మీరు రిజైన్ చేసేసి మళ్ళీ జనంలోకి వచ్చేసి మీరు ప్రజా తీర్పు కోరుకోండి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి ఇచ్చిన హామీలని నెరవేర్చకపోగా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తూ ప్రజల రక్షణ చాలా కరువైందని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో దళితులకి రక్షణ కరువైంది. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో రవణమ్మ అనే మహిళని చంపి టీడీపీ నాయకుడు పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి రవణమ్మ అనే మహిళని చంపి పవన్ కుమార్ రెడ్డి దళితులని అక్కడ హింసలు గురి చేస్తున్నాడు. అలాగే 4 నెలల క్రితం ఆదోనిలో ఒక రైతుని ట్రాక్టర్తో తొక్కించి చంపడం జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులకి రక్షణ కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో మూల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని స్వయంగా నారా లోకేషే తెలియజేస్తున్నాడు. మరి దళితులని గ్రామ బహిష్కరణ చేస్తున్నారు, దళితులని హత్యలకు గురి చేస్తున్నారు. అయినా సరే ఈ రాష్ట్ర హోంమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆవిడ చోద్యం చూస్తుంది. తక్షణమే ఆవిడ ఆ పదవికి రాజీనామా చేసి దళితులని కాపాడాలని, ఈ రాష్ట్రంలో దళితులకి రక్షణ కల్పించాలని తెలియజేస్తున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జనసేన నేతలు ఘన నివాళులర్పించారు. అనంతరం గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం శాంతి అనే ఆయుధాన్ని మోస్తూ దేశమంతా తిరుగుతూ ఎంతో మందిని కలిసి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి దేశ స్వతంత్రం కోసం కృషి చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అంటూ కొనియాడారు. అటువంటి వ్యక్తులను స్మరించుకుంటూ వారి అడుగుజాడలో శాంతియుతంగా ప్రజాశ్రేయస్ కొరకు నిరంతరం జనసేన పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు, కార్యదర్శి సాయన రాజేష్, వేమూరి త్రినాథ్, వెంకట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గాంధీ గారు అహింస శాంతియుత మార్గంలో మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అటువంటి మహాత్మా గాంధీ గారి ఆశయాలను ఆయన మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ఏదైతే మనందరం ఈ రోజున రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ ఆయన యొక్క అహింస కానీ శాంతి మార్గాన్ని కానీ మనందరం కూడా చూస్తే ఏదైనా కానీ సాధించగలమని చెప్పి మనం మహాత్మా గాంధీ గారిని చూస్తే తెలుస్తుంది.
కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ముందు మాటిస్తూ ఈ రోజున మహాత్మా గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా ఆయనకి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు గుడివాడ జనసేన ఆఫీసర్ బోరగడ్డ గారి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి వర్ధంతి 77వ వర్ధంతి జరుపుతున్నాము. గాంధీజీ గారు భారతదేశం కోసం ఎంతోమంది మహామహులు ప్రాణత్యాగాలు చేసి బ్రిటిష్ వారి గారి లాఠీ దెబ్బలు తిని జైలు పాలయ్యి ఎన్నో కష్టాలు పడి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి దాంట్లో మన అల్లూరి సీతారామరాజు గారు కూడా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు అల్లూరి సీతారామరాజు మొదటి వ్యక్తిగా ఉన్నారు స్వతంత్ర సమరయోధులు. అట్లాగే గాంధీ గారు ఆ మార్గం కాకుండా అట్లా మన సుభాష్ చంద్రబోస్ గారు కూడా ప్రాణత్యాగం చేసి కనుమరుగైపోయిన సంఘటన ఇప్పటికీ ఏమయ్యాడో కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి మహానుభావులు ఎందరో మహానుభావులు కష్టపడి ప్రాణాలు త్యాగాలు చేస్తేనే మనకి వాళ్ళ స్వతంత్ర ఫలం మనం అనుభవిస్తున్నాం. ఈరోజు గాంధీజీ గారు ప్రాణత్యాగం కాకుండా అహింసా సిద్ధాంతంతో చేతిలో కర్ర పట్టుకొని అహింసా మార్గంలో దేశ ప్రజలను ఉత్తేజపరచడం వల్ల ఆయన భారతదేశ మొట్టమొదటిగా భారతదేశం మహాత్మా గాంధీ నెంబర్ 1 స్థానంలో నాయకుల్లో ఉండటం మన అదృష్టం. ఆయన బ్రిటిష్ వారిని ఏం అనకన్నా ఏం దాడులు చేయకన్నా ఓన్లీ సత్యాగ్రహాలతో మన దేశాల నుంచి తెలవాలని తరిమికొట్టిన మహాత్ముడు గాంధీ. ఆయన సంపాదించిన ఈ స్వరాజ్యాన్ని మనం భారతదేశం మొత్తం సుఖశాంతితో అనుభవిస్తున్నాము. ఆయనకి మనం మొత్తం భారతదేశం అంతా రుణపడి ఆయన త్యాగాలకి మనం ఉంటాము. ఆయన్ని ఎల్లవేళలా 100 సంవత్సరాలైనా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంది. జై హింద్. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా ఆయనకి జనసేన పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాలంటే అహింస సత్యం మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఉప్పు సత్యాగ్రహం కూడా ఆయన చేసిన గొప్ప వ్యక్తి. మహాత్మా గాంధీ గారు మన భారత స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎంతోమంది మహానుభావుల్లో ప్రప్రథమంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ప్రతి ఒక్కరూ కూడా యువతందరూ కూడా మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన భావజాలను అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, అలాగే మరొకసారి ఆయనకి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇవాళ గుడివాడ జనసేన పార్టీ ఆఫీసులో బోరగడ్డ శ్రీకాంత్ అన్న గారి ఆధ్వర్యంలో గాంధీ గారికి మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే గాంధీ గారి అడుగుజాడల్లో నడవాలని, అహింస మార్గంలో ఉండాలని యువతలకు కోరుకుంటూ, అలాగే మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని గాంధీ గారి స్ఫూర్తితోనే ముందుకు నడుస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన బోరగడ్డ శ్రీకాంత్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అగ్నిలో ఆత్మార్పణ చేసి ఆర్యవైశ్యులకు కులదేవతగా మారిన వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించడం మేరకు గుడివాడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బంటమిల్లి రోడ్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ ముఖ్య అతిథిగా విచ్చేసి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, యువజన ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొని చంద్రబాబు నాయుడుకు తాము రుణపడి ఉంటామని, వచ్చే వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరివీధి సుబ్బారావు, దోసపాటి హరిప్రసాద్, కొత్త సుబ్బారావు, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు బెజవాడ బాజేశ్వర, ప్రధాన కార్యదర్శి కొప్పూరి రవికిరణ్, కోశాధికారి విశ్వశెట్టి, సందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. మన గుడివాడ నియోజకవర్గ ప్రజల గుండె చప్పుడు, మా నాయకుడు గుడివాడ శాసనసభ్యులు వెనుగల రాము గారి ఆదేశాల మేరకు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు మా ఆర్యవైశ్యుల పట్ల
ఎంతో ముందు చూపుతో ఆ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు అగ్ని స్నానం చేశారు. మహిళల యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా ఆవిడ శ్రీ ఆడవారి యొక్క అందరికీ ఒక ఆదర్శం. ఆవిడ యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు మా వెనుగళ్ల రాము గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అధికారికంగా పట్టు వస్త్రాలు ఎలా తీసుకెళ్తారో, అలాగే ఇంద్రకీలాద్రి అమ్మవారు పార్వతీ అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు ఎలా తీసుకెళ్తారో, అలాగే భద్రాచలం రాముల వారికి కూడా ఏ విధమైనటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తారో, అలాగే మా కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం చాలా 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 సంతోషంగా మేము స్వీకరిస్తున్నాం. దీనికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన జీవితాంతం రుణం ఉంచుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై వాసవి. మరి రేపు 31వ తారీఖు శుక్రవారం నాడు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము. మరి ఈ సంవత్సరం నుంచి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అధికార దినంగా ప్రకటించడం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ప్రతి చోట కూడా అమ్మవారికి వైభవోపేతముగా అభిషేకాలు, కుంకుమార్చనలు జరుగుతున్నాయి. మరి ఈ గుడివాడ పట్టణంలో ఏం చేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు 102 కలశములతో పంచామృతాలు, పళ్ళరసాలు, అలాగే తీర్థాలతో అభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. వాసవి అమ్మవారి ఆత్మార్పణ బలిదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలతోటి జరిపించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి, అలాగే మా ఆత్మీయ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారికి కూడా ఈ సందర్భంగా మేము ఆయన ఆదేశాల మేరకు ఆర్యవైశ్యుల సంఘం అందరూ కలిసి మేము వాసవి మాత అమ్మవారికి ఎంతో భక్తి ప్రభుత్వాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాలని చెప్పి మేము పదే పదే విజ్ఞప్తి చేసుకుంటూ నేను సెలవు. జై వాసవి, జై జై వాసవి. కన్యకా పరమేశ్వరి అమ్మవారి 2642వ ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సందర్భంగా ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీ పురంధేశ్వర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకు అధికారికంగా ప్రకటిస్తున్నది మన ఆర్యవైశ్య జాతి మొత్తానికి కూడా గొప్ప గర్వించదగిన విషయం. మన అమ్మవారి దేవతల్లో ఉన్నారు, పార్వతీదేవి గారు ఉన్నారు. అంతటి తర్వాత స్థానం మన కన్యకా పరమేశ్వర అమ్మవారికి వచ్చింది. ఇటువంటిది రావడం అనేది మన దేశ ప్రజలకి, శ్రీమూర్తులు అందరికీ కూడా చాలా మంచి స్థానం దొరికింది. ఆవిడ అంత మంచితనంతో చాలా గౌరవంగా ఆయన కార్యక్రమం చేసింది. ఆ కార్యక్రమానికి మన వాసవి సభ్యులు అందరూ కూడా గర్వించదగిన విషయం అయింది. జై వాసవి. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం లాంఛనప్రాయంగా చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎల్లుండి అమ్మవారి ఆత్మార్పణ జరిగి 2342 సంవత్సరాలైంది. ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం గుర్తించి అధికారికంగా చేయడం ఈ యొక్క వయసులో గొప్పతనంగా కూడా భావిస్తూ వాడవాడలా జరిగే ఈ యొక్క కార్యక్రమానికి అందరూ పాల్గొని ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరవయస్సులకి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషదాయకం. ఆరవయస్సులందరూ టీడీపీ పార్టీకి కట్టుబడి ఉంటారని, చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న శాసనసభ్యులు వెనగళ్ల రాము. నేను ఎమ్మెల్యేగా గెలిచింది ప్రజల మద్దతుతో, ప్రజలు నాకు మధ్యవర్తులు లేరన్న ఎమ్మెల్యే. గాంధీ మండపంలో మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కూటమి నేతలు. శాంతితో ఏదైనా సాధించవచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అంటూ కొనియాడిన ఎమ్మెల్యే రాము. మరోసారి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలు మోసం చేశారన్న వైసీపీ నేతలు. గెలుపు కోసమే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలు చేశారన్న మండలి హనుమంతరావు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి వీటీవీ న్యూస్ గుడివాడ.